ఆదికాండము 7వ అధ్యాయము. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవొక్కడవే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకుని వెళ్ళుము. స్వచ్ఛము కాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీది ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల పొడకాన రాకుండా చేయుతును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. భూలోకములో జలప్రళయము సంభవించినప్పుడు నోవా వయస్సు 600 ఏండ్లు. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా భార్యతో కొడుకులతో కోడండ్రతో ఓడలోనికి వెళ్ళెను. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా స్వచ్ఛమైన జంతువులలో, స్వచ్ఛము కాని జంతువులలో, ప్రాకెడు పురుగులలో, పక్షులలో ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంట ఓడలోనున్న నోవా వద్దకు చేరెను. అంతట 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను. నోవాకు 600 ఏండ్లు నిండి 2 నెలల 17వ నాడు అగాధ జలముల ఊటలన్నీయు బయటపడెను. ఆకాశమునకు చిల్లులు పడెను. 40 పగళ్ళు 40 రాత్రులు కొండపోతగా వాన కురిసెను. ఆనాడే షేము, హాము, యాఫెతు అను 3 కొడుకులతో 3 కోడండ్రతో భార్యతో నోవా ఓడలోనికి చేరెను. ఆయా జాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడి పురుగులు 1 కాదు అన్నీయు ఓడలోనున్న నోవా వద్దకు వచ్చెను. జీవము గల ప్రతి ప్రాణి ఒక్కొక్క జంట చొప్పున వచ్చెను. దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్టుగా అవి జంట జంటలుగా వచ్చి చేరెను. నోవా లోనికి వెళ్ళిన పిదప దేవుడు ఓడ తలుపు మూసెను. జలప్రళయము. భూమి మీద 40 రోజుల పాటు నీటి ముంపు కొనసాగెను. నీరు పొంగి పొంగి ఓడను నేలమట్టము నుండి తేల్చెను. నీరు నేలను ముంచి ముంచి పొంగి పొరలినప్పుడు ఓడ నీటి మీద తేలియాడెను. ఆకాశము క్రిందనున్న ఉన్నత పర్వతములన్నీయూ మునిగిపోవా ఎడతెగకుండా నీరు ఉబ్బుకెను. కొండలు 17 మూరల లోతును ఉండునంతగా నీటి మట్టము పెరిగెను. పక్షులేమి, పశువులేమి, మృగములేమి, ప్రాకెడి పురుగులేమి, మానవులేమి, భూమి మీద నడియాడుచున్న ప్రతి ప్రాణియు నీటి పాలయ్యను. పొడి నీల మీద ఉన్న ప్రతి జంతువు, ముక్కుల ఊపిరియున్న ప్రతి ప్రాణి నాశనమయ్యను. మానవుడు కావచ్చు, మృగము కావచ్చు, ప్రాకెడు పురుగు కావచ్చు, పక్షి కావచ్చు, మరింకేమైనా కావచ్చు, దేవుడు ప్రతి ప్రాణిని నాశనము చేసెను. సమస్త జీవరాశిని భూమి మీద నుండి తుడిచివేసెను. ఇక మిగిలినది ఓడలోనున్న నోవా అతని పరివారము మాత్రమే. 150 రోజుల దాకా భూమి మీద నీరు పొంగారెను. 8వ అధ్యాయము. జలప్రళయము ముగియుట. నోవా ఓడలో అతనితో పాటున్న క్రూర మృగములు, పశువులు దేవునికి జ్ఞప్తికి వచ్చెను. దేవుడు భూమి మీద గాలి వీచినట్లు చేసెను. అంతటా నీరు తీయుట మొదలయ్యెను. అగాధ జలముల ఊటలు తగ్గెను. ఆకాశ రంధ్రములు మూతపడెను. పైనుండి పడుచున్న వాన వెలిసెను. క్రమక్రమముగా భూమి మీది నుండి నీళ్లు తీసిపోవుచుండెను. 150 రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గెను. 7వ నెల 17వ రోజున ఓడ అరారాతులో ఉన్న
కొండ కొమ్మున నిలిచెను. 10వ నెల వరకు నీళ్లు తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి రోజున కొండ కొమ్ములు కనబడెను. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటూనిటూ తిరుగాడెను. నోవా 7 రోజులు వేచియుండెను. తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలో ఉన్న నోవా వద్దకే వచ్చెను. నోవా చెయ్యి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుంచి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఓలీవు చెట్టు రెమ్మను నోట కరచుకొని మాపటి వేళకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరల పావురమును వదలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను. 2వ నెల 27వ నాటికి నేల ఎండిపోయెను. నోవా ఓడ నుండి దిగి వచ్చుట. దేవుడు నోవాతో, నీవు, నీ భార్య, నీ కుమారులు, కోడండ్రు మీరందరూ ఓడ నుండి వెలుపలికి రండు. ఓడలో నీతో పాటున్న పక్షులను, జంతువులను, ప్రాకెడు పురుగులను, ప్రతి ప్రాణిని వెలుపలికి తీసుకుని రమ్ము. అవి అన్నీయు భూమి మీద విస్తరిల్లి పిల్లలను కని పెంపొందును అని చెప్పెను. భార్యతో, కొడుకులతో, కోడండ్రతో నోవా వెలుపలికి వచ్చెను. ఆయా జాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు నోవా దేవునకు పూజాపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను, పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడూ శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక. 9వ అధ్యాయము. నవయుగము. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అందంతటా వ్యాపింపుడు. క్రూర జంతువులకు, ఆకాశమున విహరించు పక్షులకు, భూమి మీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదరు పుట్టును. వానిని మీ వశము చేసుకుని భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టు చేమలను ఇచ్చినట్లే ఇప్పుడు ఈ ప్రాణులను కూడా మీకు అప్పగించుచున్నాను. మెత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినునప్పుడు వాని నెత్తురు మాత్రం ముట్టుకొనరాదు. నెత్తురు ప్రాణముతో సమానము. కావున మెత్తురు చిందించువారు జంతువులైనను నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని మరణమునకు మనుష్యునే బాధ్యునిగా చేసెదను. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని కూడా నరుడే చిందించును. పిల్లలతో పాపలతో పెంపొందుడు, భూమండలమంతటా వ్యాప్తి చెందుడనెను. దేవుడు నోవాను అతని కుమారులను చూసి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను.
ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జల ప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చెయ్యు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు, మీకు, మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు, భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనుస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనపడును. అప్పుడు నాకు, నీకు, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగి ప్రాణులను నాశనము చెయ్యవు. ధనుస్సు మేఘములలో ఉండును. దానిని చూసినప్పుడు దేవునకు, భూమి మీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనను గుర్తు చేసుకొందునెను. దేవుడు నోవాతో, నాకు, భూమి మీది ప్రాణులకు నడుమ ఉన్న ఒడంబడిక గుర్తు ఇదే అనెను. జలప్రళయము నాటి నుండి అబ్రహాము కాలము వరకు నోవా, అతని కుమారులు. షేము, హాము, యాఫెతు అను ముగ్గురును ఓడ నుండి వెలుపలికి వచ్చిన నోవా కుమారులు. హాము కనాను తండ్రి. వీరు ముగ్గురు నోవా కుమారులు. వారి సంతతి భూమండలమంతటా వ్యాపించెను. నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను. అతడు ద్రాక్షరసము తాగి కైపెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయెను. కనాను తండ్రియగు హాము తండ్రి నగ్నముగా ఉండుట చూసి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను. షేము, యాఫెతు ఒక వస్త్రమును తీసుకుని భుజముల మీద వేసుకుని వెనుకకు అడుగులు వేయుచు వెళ్ళి తండ్రి మీద కప్పిరి. వారు పెడమొగములు పెట్టియుండుటచే దిగంబరుడైన తండ్రి వైపు చూడలేదు. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టు కొడుకు చేసిన పని తెలుసుకుని ఇట్లనెను, కనాను శపితుడై సోదరులకు బానిసాగునుగాక. అతడు ఇంకనూ ఇట్లనెను, షేము దేవుడకు యావే కొనియాడబడునుగాక. కనాను షేమునకు బానిసాగునుగాక. దేవుని దయ వలన యాఫెతు వృద్ధి చెంది షేము సంతతి వారి నడుమ నివసించునుగాక. కనాను వానికి బానిస అగునుగాక. జల ప్రళయము తరువాత నోవా 350 ఏండ్లు బ్రతికెను. చనిపోవు నాటికి అతని వయస్సు 950 ఏండ్లు. కీర్తనల గ్రంథము 1వ కీర్తన. 2 త్రోవలు. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటను విజయమును బడయును. కాని దుర్మార్గులిట్టివారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటివారు. దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలువజాలరు. నీతిమంతుల సభలో పాపులు నిలువజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశమునకు గురియగును.